త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశావాహుల సంఖ్య పెద్దగా పెరుగుతుంది. మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అసమ్మతి చెలరేగుతుందని చెప్పవచ్చు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మాత్రం తెలంగాణ ఉద్యమకారులు పార్టీలో క్రియాశీలకంగా ఉండి మాకు కనీసం మమ్మల్ని సంప్రదించకుండా ఆ యొక్క టికెట్ ఇచ్చారు. గతంలో మేము ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని పలుమార్లు మేము కేసీఆర్ గారు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ మేము చెప్పినా కూడా ఖచ్చితంగా మాకు ఇవ్వకుండా కడియం కావ్యకు సభ్యత్వం లేని కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అసమ్మతి చెలరుగుతుందని చెప్పవచ్చు. మనం ఉద్యమకారులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా మీరు పనిచేశారు. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో మాత్రం కొంత అసమ్మతి మీరు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు? కడియం కావ్యకి ఇవ్వమని కొంత అసమ్మతి కాదు, మా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. కేసీఆర్ గారు పునఃపరిశీలించి ఒక కొత్త అభ్యర్థిని ప్రకటించాలి, ఉద్యమకారుడైనటువంటి మమ్మల్ని పరిగణలో తీసుకొని మా దాంట్లో ఎవరైతే కేపబుల్ అనుకుంటారో మీరు ప్రకటించాలని చెప్పేసి కూడా మేము కేసీఆర్ గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర స్థానంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మేము ఉద్యమకారులుగా కేసులు పోయినాం, జైల్లో పాలైనాం, దెబ్బలు తిన్నాం. మా యవ్వన వయస్సు ఏదైతే జీవితాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి మేము ఏదైతే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి వరంగల్ లోక్సభ సెగ్మెంట్ స్థానాన్ని మాకు ఇస్తారు కావచ్చు ఉద్యమకారులు. ఎందుకంటే పార్టీ మొన్ననే అధికారం ఏదైతే మార్పిడి జరిగింది అంటే ఖచ్చితంగా వరంగల్ లాంటి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి ఉనికిని పుంజుకోవాలి అని అంటే కొత్త ఏదైతే ఉద్యమంలో ఉండి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే పార్టీ పుంజుకుంటుందన్న ఆలోచన మేము అనుకున్నాం. కేసీఆర్ కూడా ఆ దిశగా ఆలోచిస్తారనుకున్నాం. కానీ మరి కడియం శ్రీహరి గారి ఏదైతే తలొగ్య లేకపోతే ఏ కారణం చేత మరి కడియం కావ్య గారికి టికెట్ ఖరారు చేసిరు అన్నది మాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మేజర్గా ఎస్సీ రిజర్వ్డ్ అనేటువంటి లోక్సభ స్థానం, ఎందుకంటే ఇప్పటికే వారిపైన కమ్యూనిటీ పరంగా చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా రేపు మిగతా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతాయి. ఎన్నికల ప్రచారంలో ఇవి అస్త్రంగా మారి మన అభ్యర్థిని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పునఃసమీక్షించుకొని టికెట్ మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు ఒక దిక్సూచిగా ఉంది. అంటే ఉద్యమంలో పార్టీని కాపాడుకునే విధానంలో టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది అనుకోవచ్చా, లేకుంటే ఇప్పుడు అసమ్మతి అధికారంలో కోల్పోయిన వెంటనే చాలామంది కింది స్థాయి కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు ఉద్యమ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని? ఏం లేదండి, ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోతారు, వాళ్ళంతా వలస పక్షులు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నికాలస్గా పనిచేసిన ఉద్యమకారులు మేము అధికారం ఉన్నా లేకున్నా ఆ రోజు కూడా తెలంగాణ రావడం కోసమే కొట్లాడినాం. కానీ తెలంగాణ వస్తుందా లేదనేది కూడా మేము ఆలోచించకుండా వారి నాయకత్వంలో పనిచేసినాం. ఈరోజు మేము దయచేసి మా పార్టీ అధినేతను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ గల్లా మేము ఉన్నాము, ఉద్యమకారులు ఉన్నాము. ఇదే కడియం శ్రీహరి గారికి తగిన కంటే పార్టీలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ లాభం చేసిండు ఆయన. ఒకసారి డిప్యూటీ సీఎం చేసిండ్రు, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండ్రు, మొన్న ఎమ్మెల్యే చేసిండ్రు. ఆయన కాంట్రిబ్యూషన్ లేకున్నా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వారికి తగిన న్యాయం చేసింది. మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వరంగల్లో ఉండే నిరంతరంగా వారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం, హరీష్ గారి నాయకత్వంలో పనిచేసినాం, వినోద్ కుమార్ సార్ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఉన్నాం. మేము నికాలస్గా ఉన్నాం, ఎన్ని ఒడిదొడుగులకైనా ఉన్నాం. రేపు కూడా పార్టీ ఉన్నంత వరకు మేము ఉంటాం. కానీ మేము వేరే పార్టీలో వెళ్ళే వ్యక్తులం కాదు. దయచేసి నికాలస్గా కొట్లాడే ఉద్యమకారులం కాబట్టి సారు మా కేసీఆర్ గారు పునరాలోచించాలి. కడియం కావ్యకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ఉద్యమకారులకు ఇవ్వండి. తప్పకుండా గడప గడప తిరుగుతాం, ఖచ్చితంగా గెలిపిస్తాము. మళ్ళీ సార్కి గిఫ్ట్ ఇస్తాం. ఇప్పటికే మాకు కొంత ప్రమాదం జరిగింది, ఇంకో భవిష్యత్తులో కూడా ఇబ్బంది రావద్దని చెప్పేసి మా మాజీ ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ అధినేతకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి సారు ఆలోచించాలి. ఎందుకంటే ఇది వరంగల్ ఒక పోరాటాల కిలా, ఉద్యమ కిల్లా కాబట్టి తప్పకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్లో గెలిచే అభ్యర్థి మా దగ్గర ఉన్నారు. వారికి ఇస్తే గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికే ఒకరికి ఇచ్చిరు కదా వాళ్ళ తండ్రికి మళ్ళీ బిడ్డకి ఇస్తారా, వారసత్వ రాజకీయం వస్తాను ఇప్పుడే ప్రజలలో చాలా ఇన్ని రకాలుగా విభిన్న వార్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా అధినేత గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యమకారులకి ఏంటి. గతంలో కూడా పసునూరు దయాకర్ పోటీలో ఉన్నప్పుడు మేము అందరం పోటీలో ఉన్నాం. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజున్న ఉద్యమ నేత మా ముఖ్యమంత్రి గారు పిలిచి ఉద్యమకారులందరూ ఆపి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం, మన దయాకర్కి ఇస్తున్నాం, మీరు అందరూ గెలిపించుకురామన్నారు. మా అందరు భుజస్కంధాల మీద వేసుకొని పనిచేసినాం. భారతదేశంలోనే 7వ మెజార్టీ వచ్చే విధంగా గెలిపించి వారి నాయకత్వం బలపరిచినాం. దయచేసి మా కేసీఆర్ గారిని, హరీష్ అన్నని, కేటీఆర్ గారిని, వినోద్ కుమార్ సార్ పార్టీ అధినేత అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా పునరాలోచించండి, ఉద్యమకారులకు టికెట్ ఇవ్వండి. గడప గడప తిరిగి 7 సెగ్మెంట్లలో మేముండి ఖచ్చితంగా వరంగల్ గలాన్ని మనము
పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం బలపరుస్తూ మేము క్యాండిడేట్ మార్చాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకవేళ మార్చకుంటే తదుపరి కార్యాచరణ కూడా మేము అందరం కూర్చొని మళ్ళీ అది కూడా ప్రకటిస్తాం. తెలంగాణ ఉద్యమానికి ఒక కాకతీయ యూనివర్సిటీ లేదా ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన వారికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదని ఆ కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క ప్రొఫెసర్ కానీ విద్యార్థి సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. అంటే దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి రెండు యూనివర్సిటీలకి మరి కాకతీయ యూనివర్సిటీకి మొండి చేయి చూపించారు. మరి ఉస్మానియా యూనివర్సిటీకి అనేక మంది విద్యార్థి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా చట్టసభలలో కూడా అవకాశం కల్పించారు. మరి కాకతీయ యూనివర్సిటీకి ఎలాంటి పదవులు చట్టసభలో రాలేదు. మరి కార్పొరేషన్ చైర్మన్లు ఒక వాసుదేవుడు తప్ప మిగతా ఎవరు కూడా దక్కనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి లోకసభ ఎన్నికలలో మా విద్యార్థి ఉద్యమకారులకు మరి అదేవిధంగా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తులకు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటా వచ్చినాం. కానీ అధిష్టానము మరి గుర్తించుకోకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మరి తలంగి ఈరోజు కడియం శ్రీహరి బిడ్డ మరి కడియం కావ్యకు టికెట్ ఇచ్చడం అనేది మేము చాలా బాధపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈ వరంగల్ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇలా కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గాలకు టికెట్ లేకోకుండా అతి చిన్న సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటం అనేది చాలా జీర్ణించుకోలేనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో మరి ఈ యొక్క నిర్ణయాన్ని మరి పునర్పరిశీలించి మరి మేము కేసీఆర్కి హరీష్ రావుకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తీసుకున్నటువంటి మరి కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని మరి పునర్పరిశీలించి మరి ఉద్యమకారులకు పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తులకు ఇచ్చినట్టయితే భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అటు ఒకవేళ పునర్పరిశీలన చేయకపోతే తప్పకుండా మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి అంటే ఏ విధంగా ఎందుకు మీరు అంటే అసమ్మతి వినిపిస్తున్నారు? ఒక మహిళ అనే ఆలోచనతోటి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకోవచ్చా? అంటే దీని మీద మీ స్పందన ఏంటి? అంటే మహిళకు అవకాశాలు ఇవ్వద్దనేది మేము చెప్పడం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలన్నారు. రాజకీయాలలో ఎస్సీలకు రిజర్వేషన్ స్థానాలు కల్పించను. ఆ ప్రాతిపదికనే వరంగల్ పార్లమెంటు సీటును ఎస్సీలకు రిజర్వేట్ చేయడం జరిగింది. ఎస్సీలు రిజర్వ్ చేసిన సందర్భంలో మేము అడిగేది ఏంటంటే 2001 నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినాం. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసినాం. ఒక విద్యార్థిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాజకీయ నాయకునిగా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీ మరి ముందు నడుతున్న సందర్భంలో కూడా మేము అనేక ప్రభుత్వంలో కానీ అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో మీతో పాటు మేము ఉన్నాం. ఇలా మేము అడిగేది ఏంటంటే ఇన్నే దేశంలో అదేవిధంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టి అతి స్వల్ప మరి కులమైనటువంటి కొద్ది మందిని వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇలా గౌరవ శ్రీహరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీహరి గారు గత 40 ఏళ్ళ కాంచి రాజకీయాలలో ఉన్నారు. ఆయన రాజకీయ అనుభవం అనేది పార్టీకి అవసరమని ఆనాడు తీసుకొచ్చి మరి డిప్యూటీ సీఎంగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఈరోజు ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. దాన్ని ఎవరు తప్పట్లే. కానీ శ్రీహరి గారి యొక్క రాజకీయ లాబీ కోసం ఆయన చేసినటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఇలా కేసీఆర్ గారు తలొగ్గి మరి కడియం కావే అంటే వాళ్ళ వారసత్వాన్ని ఇది వారసత్వ రాజకీయాలు తీసుకొచ్చేటువంటి వ్యవస్థ కాదు కదా. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మరి వేసేటువంటి ఈ ఓటులో ఆమెను తీసుకొచ్చి మరి ఇలాంటి సభ్యత లేనటువంటి ఆమె చేసుకునే వృత్తి గవర్నమెంట్ జీతగాళ్ళు. ఆమె డాక్టరు ఎక్కడ జీతం వెళ్ళినాడు, జీతం వస్తే జీతం బతికినటువంటి సందర్భం. ఆమెకు ఉద్యమంతో కానీ టీఆర్ఎస్ పార్టీతో కానీ బీఆర్ఎస్ పార్టీతో కానీ ఇలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా పార్లమెంటుకి పెట్టేస్తారు. మరి ఇక్కడ అనేక మంది విప్లవాలు, ఉద్యమాలు, పోరాటాలు, సామాజిక కులాలలో అత్యధిక ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టి మరి ఆమెను తీసుకొచ్చి ఇలా పెట్టడం అనేది ఇది ఖచ్చితమైనటువంటి వ్యతిరేకించాల్సిన అంశమే. కాబట్టి మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేదంటే ఈ జిల్లాలో
మరి చాలామంది మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మా నలుగురికే వేయమంటలేము, మా ఐదుగురికే వేయమంటలేము. మాకంటే ఎక్కువ పనిచేసినటువంటి ఉద్యమకారుడు ఎవరున్నా ఈ అత్యధిక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు సూచించండి. ఇలా మాదిగగూడెంపైనా మాలగూడెంపైనా ఆ పిల్లను మనం అయ్యో ఆమె ఆ ఫలానాల బిడ్డాడ కదా బిడ్డ వాళ్ళు ఇక్కడ ఏడు ఉంటారు అనేటువంటి ఓటు అడిగలేనటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనబడుతూ ఉన్నారు. 7 నియోజకవర్గాలు ఉంటాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా దయచేసి కేసీఆర్ గారు మరొకసారి పునరాలోచించాలి. 7 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలందరినీ పిలుచుకొని కూర్చుండబెట్టి కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించి ఖచ్చితంగా పార్లమెంట్ సీటును మార్చాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. కడియం కావ్యకు ఇవ్వడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చెలరేగిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కడియం కావ్యను తర్వాత పార్టీ పునరాలోచించి ఆ యొక్క టికెట్ను ఉద్యమకారులకు ఇవ్వాలని ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్రియాశీలకంగా ఉన్న నేతలు మాత్రం చెప్తున్నారు. ఖచ్చితంగా ఏది టికెట్ పునరాలోచించి మార్చాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి లేదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.